సార్ మీరు ఎన్నైనా చెప్పండి, ఇప్పుడు స్టూడెంట్స్ అంటే వాళ్ళకి వర్క్ ఏముండదు, ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాబట్టి వాళ్ళు ఐఏఎస్లు అయిపోతారు. మీరు ఉద్యోగులు, హౌస్ వైఫ్స్ వీళ్ళు కూడా ఐఏఎస్లు అయిపోవచ్చు అంటారు. వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మేబీ అంత టైం స్పెండ్ చేయకపోవచ్చు. మీరు ఐఏఎస్లు అయిపోవచ్చు అంటే కొంచెం నమ్మశక్యంగా లేదు. కేవలం అడ్మిషన్స్ కోసం చెప్తున్నారు అనే అపోహ కూడా చాలా మందిలో వస్తుంది. సో దీనికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? నిజంగా రైట్. యాక్చువల్గా అప్పుడు మనందరం కూడా ఏంటంటే, మీరు ఐఏఎస్లు అయిపోతారు, మీరు అందరూ కూడా ఐఏఎస్లు అయిపోతారు, ఎలాగైనా ఐఏఎస్లు అయిపోతారు, చదవకపోయినా ఐఏఎస్లు అయిపోతారు, ఇవన్నీ చెప్పడం వెనకాల అడ్మిషన్స్ అనే కాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఒక్క నాకు తప్ప. అదేంటి సార్ మీరు ఎలా చెప్పగలరు అనొచ్చు మీరు. ప్రతి ఒక్క వ్యక్తికి చాలా కేర్ఫుల్గా వినండి. ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో ఏదో ఒక ఎయిమ్ ఉంటుంది. అలా ఒక అమ్మాయి లేదా అబ్బాయి ఎవరైనా సరే ఒక ఐఏఎస్ అవ్వాలని ఎయిమ్ ఉందనుకుందాం. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వివిధ కారణాల వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ అనండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనండి, అవేర్నెస్ లేకపోవడం అనండి, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, మొత్తం మీద వాళ్ళు పెళ్ళిలోకో ఉద్యోగంలోకి వెళ్ళారనుకుందాం. అంటే హౌస్ వైఫ్ అండ్ ఎంప్లాయీ యాజ్ పర్ అవర్ వర్డింగ్. ఇప్పుడు ఎంప్లాయీ అయిన తర్వాత బ్యాంక్ మేనేజర్ అనుకుందాం, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అనుకుందాం, ఒక గవర్నమెంట్ టీచర్ అనుకుందాం, లెక్చరర్ అనుకుందాం, ప్రైవేట్ టీచర్ అనుకుందాం, ఒక బిజినెస్ అనుకుందాం, మీరు ఎన్ని పేర్లు పెట్టినా, పెళ్ళయింది, పిల్లలకన్నారు, ఎన్ని అయినా ఈ ఐఏఎస్ అవ్వలేదు అనే ఒకనొక తీరని కోరిక అందరికీ అనను, కొంత శాతం మందికి మాత్రం మనసులో మెదులుతూ ఉంటుంది, రగులుతూ ఉంటుంది. ఒప్పుకుంటారు కదా మీరు? అది ఐఏఎస్ అవ్వాలి అనుకున్న ఒక వ్యక్తి పెళ్లిలోకో లేకపోతే కనుక అది ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఐఏఎస్ అనే పదం ఎక్కడ కనిపించినా కూడా లోపల ఏదో తెలియని వేదన ఉంటుంది. ఆ అసంతృప్తి వల్ల, డిసాటిస్ఫాక్షన్ వల్ల జీవితం భారం అవుతుంది, డిప్రెషన్స్ వస్తాయి. అవునా కదా? అందుకని ఫస్ట్ గుర్తుంచుకోవాల్సి ఏంటంటే, నీ తీరని కోరిక తీర్చుకోవాలి, లేకపోతే ఈ వేదన అనుభవించాలి. వేదన అనుభవించకూడదని నీకు అనిపించినప్పుడు తీరని కోరిక తీర్చుకోవడానికి బెటర్ లేట్ దాన్ నెవర్. స్టార్ట్ ఇమీడియట్లీ. అక్కడ నా సపోర్ట్ ఉండాలి కదా, నీకు ఉంటుంది. దానికి మేము పెట్టిన పదమే సమయాస్త్ర అనే పదం. ఒక స్టూడెంట్ కన్నా ఒక హౌస్ వైఫ్ కానీ లేకపోతే ఒక ఎంప్లాయీ కానీ చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి వాడు కొంచెం ఎక్కువ టైంని వినియోగించుకోవడానికి వీలుగా. ఉదాహరణ, నేను ఇంతకుముందు మీకు ఒక క్వశ్చన్లో చెప్పాను, ఎన్సీఆర్టీ పుస్తకాలని చదవాలి అన్నాం మనం. అని మళ్ళీ అందులో కొన్ని చాప్టర్లు చదవక్కర్లేదు, కొన్ని సబ్జెక్టులు చదవక్కర్లేదు అని స్టార్ గుర్తేసి కండిషన్స్ అప్లై అన్నాను. అవునా? ఇప్పుడు నేనే ఉన్నానంటే, నువ్వు సమయాస్త్ర ప్రోగ్రాంలో జాయిన్ అయితే, అంటే ఎంప్లాయీ కానీ హౌస్ వైఫ్ కానీ అయితే అసలు ఎన్సీఆర్టీ చదవద్దంటాను నేను. ఎందుకనంటే ఎన్సీఆర్టీలో అన్నింటినీ జిస్ట్గా తయారు చేసి నేనే ఇచ్చేస్తున్నాను. ఐఎమ్ సేవింగ్ యువర్ టైం. సో ఐఎమ్ నాట్ ఏదో మీ కళల్ని నేను సొమ్ము చేసుకోవట్లేదు ఇక్కడ. తర్వాత లక్ష్మీకాంత్ బుక్, రమేష్ సింగ్ బుక్, ఇంకొక బుక్ లాంటివి ఉన్నాయని చెప్పి ఇంతకుముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. ఈ రమేష్ సింగ్ బుక్, ఇంకొక బుక్ లాంటి వాటిని కూడా జిస్ట్ తీసి వాటిని మరీ బొత్తిగా మెటీరియల్ ఇవ్వలేములేండి, ఎందుకంటే చాలా జిస్ట్ ఉంటుంది అందులో. కానీ వాటిని నేను ఏం చేస్తానంటే ఎనాలిసిస్ క్లాసెస్గా మార్చేస్తాను. మరి నీ టైం సేవ్ చేస్తున్నట్టే కదా. తర్వాత వచ్చేసి కాన్సెప్ట్ బిల్డింగ్ అని ఒకటి ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో మీకు చెప్పాను, కాన్సెప్ట్నేమో ఆత్మతోటి, ఫండమెంటల్స్నేమో ప్రాణంతో, కంటెంట్నేమో బాడీతోటి, ఆన్సర్ రైటింగ్నేమో మనం యొక్క టోటల్ మేకప్ తోటి ఎలా అయితే అనుకున్నామో అలా. ఇప్పుడు నేనే ఉన్నానంటే ఒక స్టూడెంట్కి కాన్సెప్ట్ బిల్డింగ్ అని కొన్ని క్లాసులు తీసుకుంటాను నేను. అంటే కాన్సెప్ట్స్ని కొన్ని తీసుకొని ఐఏఎస్ ఎగ్జామినేషన్లో వచ్చే కాన్సెప్ట్ తీసుకుని వాటిని కొంచెం అందంగా అమరుస్తూ చెప్తాను నేను. అంటే ఎవ్వరూ ఎక్కడ చెప్పరు అవి. తర్వాత కాన్సెప్ట్ బిల్డింగ్ ఫండమెంటల్ ఆర్ ఫౌండేషన్ క్లాసెస్ని ఇంకోటి తీసుకుంటాను నేను. కాన్సెప్ట్ బిల్డింగ్ అయిన తర్వాత మరి ఫండమెంటల్స్ ముడిపెట్టి ఉంటుంది కదా, అది నెక్స్ట్ స్టేజ్లో తీసుకెళ్తున్నాను. మరి టైం సేవ్ చేస్తున్నట్టే కదా. విచిత్రం ఏంటంటే, ఏదో స్వామి కార్యం స్వకార్యంలాగా మామూలుగా ఎలా చెప్పాలంటే, ఒక హోటల్లో హఠాత్తుగా కరెంటు పోతే
ఎవరో ఒకరు క్యాండిల్ వెలిగిస్తే ఆయన ఒక్కడికి దీపం వెలగదు, అందరికీ వెలుగుతుంది కదా. అలా నేను సమయాస్త్ర ప్రోగ్రాంలో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నానో అది కామన్ స్టూడెంట్ కూడా చేస్తాను. అప్పుడు టైం ఎక్కువ ఉన్నవాడికి టైం దొరుకుతుంది, టైం సేవ్ అవుతుంది, టైం లేని వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఒక హౌస్ వైఫ్ అండ్ ఎంప్లాయీ ఐఏఎస్ అవ్వడానికి కావాల్సిన ఇన్పుట్స్ నేను ఇవ్వడంలో జెన్యున్గా ఉన్నాను. కాబట్టి వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ, ఎస్ ఐఎమ్ నాట్ ఏదో వాళ్ళు నేనేమి మిస్గైడ్ చేయట్లేదండి. కానీ అంతకన్నా ఇంపార్టెంట్ కూడా చెప్పి ముగిస్తాను. అదేంటంటే నిజమేనండి, ఆయన మీ దగ్గర జాయిన్ అయ్యారు అనుకుందామండి, అయినా ఐఏఎస్ అవ్వలేదండి. అప్పుడు ఏంటంటే మరి అంటే ఐఏఎస్ అవ్వకపోయినా నేను ఇచ్చిన నాలెడ్జ్ తోటి జీవితంలో మాత్రం బాగా బతికేయచ్చు. అంటే వ్రతం చెడిన ఫలితం దక్కాలి అని తెలుగులో సామెత ఉంటుంది. ఇప్పుడు ఇవాళ నన్ను తీసుకోండి, మీరు 1995 నుంచి 1999 వరకు 4 ఏళ్ల పాటు లేదా 5 ఏళ్ల పాటు నేను ఐఏఎస్ ప్రిపేర్ అయ్యానండి. 1999 మే 12వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళానండి. నాకు ఐఏఎస్ 12 మార్కులు పోయిందండి. ఇప్పుడు చెప్పండి మీరు, నేను ఐఏఎస్లో ఫెయిల్ అయ్యానా, లైఫ్లో ఫెయిల్ అయ్యానా? నేను ఐఏఎస్ మాత్రమే అనుకుని ఉంటే ఐఏఎస్లో ఫెయిల్ అయినట్టు లెక్క. కానీ ఐఏఎస్ అనే ఒక జర్నీలో నేను నాలెడ్జ్ నేర్చుకున్నాను కదా. గంధపు చెక్కని రాయి మీద నలిపినప్పుడు గంధపు వాసన రాయి కూడా తగులుతుంది. ఐఏఎస్ అనేది గంధపు చెక్క, నేను రాయి. దాంతో నేను ఏదో సహజీవనం చేసినప్పుడు మీ ఇద్దరం కలిసి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఐఏఎస్ నేను కొంతకాలం పోయిన తర్వాత అది పోయినా దాని సుగంధం ఉందిగా, దాన్ని జ్ఞానం కదా, అదే కదా వాళ్ళని కాపాడుతుంది, అదే కదా నేను చదివే పుస్తకాలు, అదే కదా నేను మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు చెప్పండి ఏది ఫెయిల్? అందుకనే జీవితంలో ఎండ్ ఉండదండి, ఓన్లీ బెండే ఉంటుంది. వేళ పాడలేదు కుర్రాలాటకు, ఓడే మాట లేదు ఆడే వాళ్లకు. ఏది గెలుపో ఏది మలుపో అంతే. గెలుపు ఓటమి ఉండదు, మలుపు ఉంటుంది. అదే నువ్వు కనుక ఐఏఎస్ కోసమే చదివేవనుకో నీకు ఐఏఎస్ రాదు, నాలెడ్జ్ రాదు, దాన్ని నేను బాధ్యత వహిస్తాను. అందులో ఎవరైనా ఎంప్లాయీ అయినా, హౌస్ వైఫ్ అయినా, మామూలు స్టూడెంట్ అయినా రండి, నాలెడ్జ్ని తీసుకెళ్ళండి. ర్యాంక్ బోనస్ అని గుర్తించండి. నువ్వు ర్యాంక్ కోసం అయితే దయచేసి నా దగ్గర రావద్దు. దానికి వేరే కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, వాడు అలాగే ర్యాంకర్ల బ్యాచ్ అవన్నీ. నేను అడిగేవాడు ర్యాంక్ కావాలంటాడు, ఇచ్చేవాడు ర్యాంక్ ఇస్తానంటాడు. మరి ఎవరు ఏమి ఇస్తారో నాకు అనవసరం. నేను మాత్రం ప్యూర్ పక్కా నాలెడ్జ్ని మాత్రమే ఇవ్వడం కోసం ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాను. నేను ఐఏఎస్ని చేయనట్లేదు. నా స్టూడెంట్స్ నేను చాలా సందర్భాల్లో చెప్పను, వాళ్ళండి నా స్టూడెంట్, వీళ్ళు నా స్టూడెంట్ అని వాళ్ళు చెప్పాలి. కాబట్టి రీసెంట్గా అనుకోకుండా ఇది చెప్పి ఆన్సర్ ముగిస్తాను. ఒక జూమ్ మీటింగ్లో గుంటూరులో ఒక స్పందన ఎడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. ఒక శామ్యుయల్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఆమె పేరు స్పందన, ఆమె పేరు మీద ఒక సంస్థ పెట్టారు. వాళ్ళు ఏవో కొన్ని జూమ్ మీటింగ్స్ పెట్టారు. అందులో నేను వన్ ఆఫ్ ద స్పీకర్స్. నాతో పాటు ఆల్ ఇండియాలో 5th ర్యాంక్ వచ్చిన అద్దంకి శ్రీధర బాబు అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా వన్ ఆఫ్ ద స్పీకర్స్. సో ఆ రోజున మామూలుగా ఎలా ఉంటుందంటే మన స్పీచ్ అయిపోయిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది కదా, అందులో ఎవరో ఇంకొకరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. సో హోస్ట్ ఆర్గనైజర్ ఏం చేశారంటే పలానా ఆవిడ ఆకలి గారు థ్యాంక్స్ చెప్తారు అని అంటే, ఆవిడ ఎందుకో లేట్గా జాయిన్ అయినట్టున్నారు. అప్పుడు వెంటనే అద్దంకి శ్రీధర్ బాబు అందుకని నేను చెప్తానండి అని, నేను ఆకళ్ళ సార్ యొక్క స్టూడెంట్ నేను చెప్పడానికి గర్వపడుతున్నా. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆన్సర్స్ నేను రాస్తాను, మీరు కరెక్షన్ చేస్తారా అంటే, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఎలా చదువుకున్నావు ఏం అడగకుండా నేను చేసి పెడతానన్నారు. సో ఎప్పుడో 2005లో జరిగింది అది. ఇవాళ అప్పుడే 2021, 16-17 సంవత్సరాల కిందట. ఇప్పుడు చెప్పండి, ఆయన ఫోటో వేసుకుని నేను ర్యాంక్ ఇచ్చానని చెప్పడంలో హోందాతనం అంటాం, డిగ్నిటీ ఉందంటారా? అక్కడ అనుకోకుండా జరిగిన ఆ సందర్భంలో ఆయన చెప్తే డిగ్నిటీ ఉందంటారా? గురువుని శిష్యుడే అంటే గౌరవించాల్సింది, శిష్యుడి పేరు గురువు అని చెప్పుకోవాల్సింది. మీరు చెప్పండి. ఏమో ఐఐటి రామయ్య గారు అయితే మాత్రం ఏ రోజు నేను ఐఐటి పలానా వాళ్ళకి ఇచ్చాను అనలేదండి. గురువు అంటే గురువే. కమర్షియల్ కోచింగ్ సెంటర్ చేసేస్తాను నాకు తెలిసి, నాకు నేను చేయలేను అని చెప్పి నేను ఉన్నంతలో గొప్ప గురువునా అదే కాదు, కానీ ఉన్నంతలో ఇలాంటి మెయింటైన్ చేస్తాను. అందుకని ఖచ్చితంగా మీరు అడిగినట్టుగా నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే హౌస్ వైఫ్స్ అండ్ ఎంప్లాయీస్కి మాత్రం ఉపయోగపడేవేమో.